చిట్ ఫండ్ బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. సిఐ విజయ్ చరణ్ నర్సరావుపేటలోని చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని వన్ టౌన్ సిఐ విజయ్ చరణ్ అన్నారు. 2,80,00,000 రూపాయలు కట్టించుకుని చిట్ ఫండ్ యజమాని ఇప్పుడు కనిపించకుండా పోవడంతో సుబ్బారెడ్డి అనే బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఎవరైనా నష్టపోయి ఉంటే వివరాలను తెలియజేయాలని సిఐ కోరారు. తేదీ నర్సరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వేలూరు సుబ్బారెడ్డి అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ సాయి సాధన చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో చిట్లు వేస్తే వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టి మోసం చేశారని అన్నట్ట కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 2,80,00,000 రూపాయల వరకు వాళ్ళకి ఎగ్గొట్టి వెళ్ళిపోయారనే దాని మీద నేను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మరికొంతమంది బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా దీనిలో చేర్చడం జరుగుతుంది. మొత్తం చేర్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ డెవలప్మెంట్స్ అనేది ముందు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి.